బయటికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటారు అనుకుంటా, రోడ్ల మీద తింటాం. అవును అవును, ఎక్కడ పోయినా కూడా, బాంబే పోయినా కూడా అంతే, ఎక్కడ పోయినా అంతే. నా స్టైల్ మారదు, నేను అట్నే ఉంటా. నేను ఓన్లీ నెల్లూరులో ఇడ్లీ తింటాను, దోశ తింటాను కాదు, నేను ఎక్కడ పోయినా కూడా అదే అలవాటు. అదే నేను హైదరాబాద్ పోయినా కూడా ఇడ్లీ బయట నుంచే తెప్పిస్తాను, హోటల్లో తిన్నాను. అంటే ఇవాళ రేపు చిన్న చిన్న బిజినెస్ సక్సెస్ అవుతేనే వెనక గన్మెన్స్ అని, పిఏలని, మేనేజర్లని, కింద కార్ డోర్ తీసి అది కూడా మనకు పెట్టాల్సిన అవసరం వస్తుంది అనుకుంటున్నా. రేపు మనం కంపెనీని పబ్లిక్ పోవాలనుకుంటున్నాము. పోయిన తర్వాత సెక్యూరిటీ రీజన్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఎవరేదేదో చెప్తున్నారు, తర్వాత సెక్యూరిటీ రీజన్ కూడా ఉండొచ్చు కదా, చెప్పలేము కదా. ఆల్ ఓవర్ ఇండియా చేయాలని చెప్పి షోరూమ్ ప్లాన్ ఉంది. ఓకే, సో వీ డోంట్ నో ఎనీథింగ్. సో అది వేరే రీజన్. అంటే షో ఆఫ్ కాదు, నాకు ఇప్పుడు ఎవరు లేరు, నేను షో ఆఫ్ లేదు. కానీ అవసరం ఉంటే అది కూడా పెట్టాల్సింది ఉంటే గ్యారంటీగా పెట్టాల్సిందే, తప్పదు. అది ఏమైనా థ్రెట్ కానీ ఏమైనా ఉంటే పెట్టాల్సిందే. థ్రెట్ ఉందా మీకు? ఏమైనా కాల్స్ వస్తాయా, బెదిరిస్తుంటారా? నా కాల్స్ రాదు, ఎందుకంటే నా నెంబర్ నేను ఎవరికి ఇవ్వను. బయట వాళ్ళు కానీ ఎక్కడన్నా? ఇప్పుడు దాకా ఏం లేదు, కానీ ఉన్నా కూడా నా దాకా రాదు. లాస్ట్ టైం ఎప్పుడు ఒకసారి అన్నట్టుంది, 2-3 సార్లు వచ్చాయి నాకు. వస్తాయి, ఏం మామూలే. సో లైఫ్లో ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు, ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సో నిజంగా అంచెలుగా నీతి నిజాయితీగా ఉండాలి. ఏ వ్యాపారం చేసినా కూడా నీతి నిజాయితీగా చేస్తే 100% సక్సెస్ అవుతారు. దేవుడు కూడా మీకు తథాస్తును బాగుండాలని కోరుకుంటాడు. మనం మోసం చేస్తూ ఉంటే అది దేవుడు కూడా ఏంద్ర వీడి తయారయ్యాడని అనుకుంటారు. గ్రేట్ అన్న, నిజంగా ఇంత మంచి క్వాలిటీస్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఉండటం చాలా అరుదుగా ఉంటాయి. మేము ఎంతోమంది మనుషులను కలుస్తుంటాం, రకరకాల మెంటాలిటీలు చూస్తుంటాం, కానీ అప్పటికి ఇప్పటికి మనిషి అది అన్నీ ఉన్న ఇస్తారు ఎప్పుడు ఎగరదంట, చూసారా? అలానే ఉంటుంది. తొనకొని కుండలాగా అలానే ఉన్నారు మీరు కానీ, మీ క్యారెక్టర్ కానీ. నిజంగా అది గ్రేట్. అది చూసి చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకునే దానికి ఏం లేదు. మీరు ఎప్పుడైనా కూడా ఒకటే విషయం చెప్తున్నాను, మనిషి అనేది మనిషిలాగానే ఉండండి. డబ్బులు వచ్చినప్పుడు మంచి మారిపోయేది, స్టైల్ పెంచేది తప్పదు. దేవుడు ఇటు తీసుకోపోయాడు కదా, ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోపోయాడు, మళ్ళీ ఇక్కడ వదులుతాడు. ఆయనతో భయపడండి, దేవుడిని చూసి భయపడండి. దేవుడు లేదు, ఆయన ఏముంది, ఆయన 24 hours మిమ్మల్ని చూస్తానండి. ఆయనకి వచ్చేసి నాలాగా గ్లాస్ రాలేదు, మన గ్లాస్ తీసేస్తే కనపడదు కొంచెం లెటర్స్. ఓకే, సో ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఎక్కడన్నా మీ రూమ్లో ఉన్నా కూడా నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు, కానీ ఆయన చూస్తూనే ఉంటాడు. భగవంతుడు ఆయన చూస్తాడు. సో మనం ఏం పాపమో ఏం పుణ్యం చేస్తామో అది మనకు కాదు, మన పిల్లకాయలకు కూడా వస్తుంది. మంచి చేస్తే మంచిగా చేస్తే చెడు వస్తుంది. ఎందుకు చెడు చేయాలి? మంచి చేసినప్పుడు మంచిగానే ఉంటాం కదా. చెడు చేసి సంపాదించిన అవసరం లేదు, ఒకరికి మోసం చేయాల్సిన అవసరం లేదు. ఒక నమ్ముకొని ఒక మనిషిని మోసం చేస్తే దానంత పాపం, దానంత ద్రోహం ఎక్కడా లేదు. ఓకే, మేము అయితే అయితే లేదంటే బ్రదర్ నా వల్ల కాదు, సారీ అని చెప్పొచ్చు. ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏం డైట్ ఫాలో అవుతారు? ఎలా డైట్ మామూలుగా తింటాను. మార్నింగ్ అలానే ఉన్నారు? ఏమంటే ఇది ఎలా ఉన్నానంటే కాదు, మార్నింగ్ లేస్తాను, టెన్షన్ లేకపోతే హెల్త్ చెడిపోద్ది. ఓకే, ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లం ఉంటే సాల్యూషన్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయాలంటే అది అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ అని నేను చెప్పడం లేదు, జస్ట్ చెప్తున్నా. ఎంత మెయింటైన్ చేయాలన్నా కూడా వర్క్ అనేది మనం అలవాటు అయిన తర్వాత వర్క్ లేదంటే మనం ఉండలేము. సో వర్క్ ఉండాల్సిందే, వర్క్ చేయాల్సిందే. హెల్త్ని ఎలా అంటే డైట్ వచ్చేసి మనం కొంచెం లైట్గా ఉంటే మనం పెద్దగా ఎక్సర్సైజ్ ఉండదు. అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయరా? నేను మార్నింగ్ చేస్తాను, కానీ ప్రతిసారి ట్రావెలింగ్ చేసినప్పుడు నైట్ సమ్ టైం లేట్ అవుతుంది. సో నేను 100% 30 రోజులు చేస్తాను చెప్పను, 10 రోజులు చేస్తేనే గొప్ప. కానీ డైట్ మట్టుకు ఏమంటే ఎక్కువ ఫుల్గా ఓకే కడుపు నిండా తింటాము అనే ఇది ఉండదు. ఓకే ఓకే తినేస్తాం, చాలు, ఇప్పుడు చాలు, తినొచ్చు, ఇంకా తినొచ్చు, 3 సార్లు తినొచ్చు. నేను 30% తినేస్తా, 70% వదిలేస్తా. వద్దు చాలు, వదిలేస్తానంటే కాదు, వేస్ట్ చేయను. ఓకే, ప్లేట్లో వేసుకొని తినేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంత చేస్తారు? బ్రేక్ఫాస్ట్ స్ట్రాంగ్గా చేస్తాను, ఎందుకంటే నేను లంచ్కి పోను. ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటికి పోను. తర్వాత ఈవినింగ్ 8 o'clock 9 o'clock ఎప్పుడు 7 o'clock పనిని బట్టి ఎప్పుడైతే అప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. జిమ్ చేస్తారా? జిమ్ ఉంది కానీ చేయను. నాకు ఒకసారి షోల్డర్ పెయిన్ వచ్చింది, దాని తర్వాత అంటే లైట్ జస్ట్ ఫిట్నెస్ ఉండాలి. నేనే బాడీ బిల్డింగ్ పోయి ఇంకా నేను పోయి ఇక్కడ వీళ్ళు ఎందుకు చేసేది ఏం లేదు, కానీ ఏం ఫిట్గా ఉండాలి అది లైట్గా చేస్తా ఉంటారు. అది మెయింటైన్ చేస్తున్నారు, అర్థమైపోతుంది. బాడీ చేయకుండా మళ్ళీ నా యాక్టర్ నేనే కదా, నా లలితాజుడి బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ చేయాలి కదా. ఈ బ్రాండ్ అవును, ఈ జాబ్ వెళ్ళిపోతే మళ్ళీ ఎలా?
సో ఉండే జాబ్ని కాపాడాలంటే ఫిట్గా ఉండాల్సింది. దానికి కూడా పెద్ద టైం ఏం పెట్టరు అనుకుంటా, యాడ్ బాగా అలవాటు అయిపోయింది కదా. అవును, టక్క 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 అన్ని మాది గ్రీన్ మ్యాటే మ్యాక్సిమం. వచ్చామా, చెప్పామా, మాట్లాడామా, పోయినామా. నాకు యాడ్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే షూటింగ్ అయినప్పుడు వచ్చేసి మాకు మిల్స్ అంటే మాట, అది సినిమా క్యాంటీన్ నుంచి ఫుడ్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఆంధ్ర టేస్ట్ చాలా బాగుంటుంది, పూడి కానీ గోంగూర పచ్చడి కానీ. సో దానికోసం నేను ఊరికనే షూటింగ్ పెట్టించుకుంటుంటా. మీకే ఒక గ్రీన్ మ్యాట్ ఉంది ఆఫీస్లో. లే, స్టూడియో ఇది వచ్చి స్టూడియోలో షూటింగ్ అన్ని స్టూడియో అనమాట. కెమెరాలు, సెటప్, లైటింగ్. ఓకే. సో స్టూడియోలో చేస్తాము. ఇప్పుడు మీరు వచ్చినారు, ఇంటర్వ్యూ చేయాలి, ఎక్కడుంది నా ప్లేసే లేదని అని చెప్పిన, ఎక్కడ చేస్తారు నా ఆఫీస్లో అని చెప్పిన. ఇది జస్ట్ విజిటర్, ఇక్కడైనా వస్తే ఇది రిసెప్షన్, మీరు కెమెరా కావాలంటే తిప్పి చూపించండి. ఇది అవును, ఇది ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. లేకపోతే రియల్గా చెప్తే ఇది రిసెప్షన్ అంతే. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, కూర్చొని మాట్లాడుతున్నాం, ఇదే పిల్లోస్. ఇది మాకు ఒక బస్సు ఉంది. సో బస్సులో ఉండేది బాగుండాయని చెప్పేసి ఇక్కడ పెట్టినమాట. ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని యాడ్లు స్టార్ట్ చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా? పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటిల్లో నా బిజినెస్ గెస్ట్ అపీరెన్స్ ఒకటి వస్తే బాగుంటుంది. నా బిజినెస్ ఏంది, నా బిజినెస్ ఏంది, నేను లలిత జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ని కాదు, నేను లలిత జ్యువెలరీ ఓనర్ని నేను ఉండే చెప్తున్నాను. అంతేగాని నేను సినిమాలు కానీ పాలిటిక్స్ కానీ. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు ఇంట్రెస్ట్ లేదు. నా వ్యాపారం నేను ఎంతో సినిమా చేసినా కూడా షార్ట్ ఫిలిం అంటారు కదా, చాలామంది అడిగారు నన్ను. అదే నా అడ్వర్టైజ్మెంటే షార్ట్ ఫిలిం అని చెప్తాను నేను. నేను ఎంతగానో ఏం మెసేజ్ ఇస్తాను. మీరుంటే కూడా మార్కెటింగ్ అవుతుంది సినిమా, కానీ అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సౌత్లో అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది కదా. లేదన్న, కరెక్ట్ అన్న. కానీ వీఆర్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ టుడే. నా వాల్యూ ఏముందో నాకు నేను అంతవరకు మెయింటైన్ చేస్తే చాలు. ఓకే. సో మీకు మీరే తర్వాత ఇప్పుడే ఏం చేయకుండానే మీమ్స్ వస్తున్నాయి, మళ్ళీ చేస్తే ఎన్ని మీమ్స్ వస్తాయి. నేను 4 నెలలు కనపడలేదనే పెద్ద గొడవ అయిపోయింది. కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ పోతాను నేను ఈరోజు ఇండియాలో ఒక విషయం చెప్తున్నాను. బ్యాంక్ లోన్లు ఎన్ని షోరూమ్లు పెట్టుకొని తక్కువ లోన్ ఉండేది లలిత జ్యువెలరీ ఒకటే. నేను అప్పు తీసుకొని వ్యాపారం చేయను. నేను 2017 లేకపోతే 18 నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడు లోన్ తీసుకున్నాము. మధ్యలో ఇప్పుడు ఒక రీసెంట్గా 150 కోట్లు తీసుకున్నాము, అంతే. ఇన్ని షోరూమ్లు ఓపెన్ చేసింది లలిత జ్యువెలరీ ఓన్ బేస్లోనే. సో నేను ఎక్కడికి పోను, ఎవరైనా చెప్పినా కూడా అది ఎందుకు అట్లా చెప్పారో నేను నిజంగా నాకు తెలీదు. వాళ్ళకి ఎప్పుడు నేను మనసు కష్టపెట్టుంటానో, లేకపోతే నేను చాలా ఫీల్ అయినా. అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పాలి, ఏముంది అని. పోనీ నన్ను మీరు కొంచెం అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ అయినా చేయాలి కదా. ఏదో వచ్చినట్టు మీ ఛానల్ మీరు వేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు చెప్తే నమ్ముతారు. సో ప్లీజ్, నా కోసం కాదు, ఎవరినన్నా అలా హామ్ చేయొద్దు. ఎందుకంటే మీకు దీనివల్ల ఏమొచ్చింది? ఆనందం. ఏం ఆనందమో తెలీదు. ఆయన ఉన్నాడు, ఆయనతో భయపడాలి. పైన ఒక దేవుడు ఉన్నాడు. నేను ఇప్పుడు ఎంతసేపు మీతో మాట్లాడాను, నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను. మన నోట్లో నుంచి ఏమైనా తప్పుగా మాట వచ్చిందా? రాకూడదు. ఒకరి మనసు కష్టపెట్టకూడదు. ఎవరైనా కూడా ఒక మనిషిని కష్టపెడితే దేవుడు కూడా మీకు క్షమించడు. 200% చాలా జెన్యూన్గా ఉంటారు. నెక్స్ట్ మనం ఫ్యాక్టరీలో డెఫినెట్గా చేద్దాము. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ పోదాం. మీకు ఫ్యాక్టరీ కూడా మీకు చాలా హౌ టు మేక్ జ్యువెలరీ ఎలా చేస్తారో, జ్యువెలరీ ఎలా తయారవుతుంది, దాన్ని మీరు ముందుగానే బాగా ప్లాన్ చేసి దాన్ని చేస్తే ఒక 3-4 ఎపిసోడ్గా లేదా 5 ఎపిసోడ్గా చేస్తే ఒక్క రకంగా వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలి. జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అంత ఈజీ కాదు, కానీ అంత కష్టం కాదు. సో ఈ 2 విషయం తెలియాలి. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ. ఇంత బిజీ షెడ్యూల్లో థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కిరణ్ కుమార్ గారు. నేను విషయం చెప్పేదా, నీకెవరు వద్దని చెప్పలేరు, అదే ప్రాబ్లం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.